తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. ఇంతకాలం మనం మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్, ఇలాంటివి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ ఈరోజు ఎస్ఐఎఫ్ అంటే ఏంటో తెలుసా? దీని గురించి తెలుసుకోకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటిలో మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకోలేకపోయారని చెప్తా ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. మరి ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ఇది ప్రొడక్టా ఏంటి, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? సో జనరల్లీ ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ అంటే దాదాపు అందరికీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఏదైతే స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని చెప్పేసి రీసెంట్గా వచ్చాయి, ఎక్కువ ఫుల్ ఫామ్. ఈ ఎస్ఐఎఫ్ అని అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లాంటిదే ఆల్మోస్ట్, కాకపోతే కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఎస్ఐఎఫ్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అందులో బ్రాడర్ కేటగిరీస్ వచ్చేసి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇది మనం చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఒకటి ఈక్విటీ ఎస్ఐఎఫ్. జనరల్గా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి వింటాం కదా, కంప్లీట్గా స్టాక్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందులో తర్వాత మళ్ళీ సెకండ్ది డెట్ మ్యూచువల్ ఫండ్ ఎలాగా ఉంటాయో మనకు బాండ్ అండ్ ఎఫ్డీస్, అలాంటివే ఎస్ఐఎఫ్లో కూడా డెట్ ఎస్ఐఎఫ్ అనేసి ఉంటాయి. దాని తర్వాత మూడో ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే హైబ్రిడ్, అంటే కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ అలాంటివి కలిసి ఉంటాయి. సో దీన్ని టిపికల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్ని రకాలు, వాటి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏది ఎవరికి సెట్ అవుతుంది అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఈక్విటీ ఎస్ఐఎఫ్ విషయానికి వస్తే మళ్ళీ ఈక్విటీలో ఒక 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈక్విటీ లాంగ్ షార్ట్. ఈక్విటీ లాంగ్ షార్ట్ అంటే ఇందులో జనరల్గా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది కొత్తగా వింటాం మన ఇన్వెస్టర్స్. ఎవరైతే ఎఫ్ఎండో చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఈ లాంగ్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, పొజిషన్స్ అంటే ఏంటి అనేది. లాంగ్ అంటే మీరు ఒక స్టాక్ని కానీ ఒక సెక్టర్ని కానీ పెరుగుతుంది అని ఊహించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. షార్ట్ అంటే ఒక స్టాక్ ఇంకా తగ్గబోతుంది అని తెలిసి దాన్ని మీరు సెల్ చేయడాన్ని, మీ దగ్గర ఎలాంటి అమౌంట్ లేకున్నా కూడా, మీ దగ్గర ఎలాంటి ఎడ్జింగ్ లేకున్నా కూడా నాక్డ్ పొజిషన్ అంటారు దీన్ని, మీరు సెల్ చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ బాగా పెరగబోతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షేర్ పెరగబోతుంది అని తెలిసింది, దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవడాన్ని లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అలాగే ఇప్పుడు ఐటీ పడిపోతుంది కదా, ఐటీ పడిపోతే మరి ఐటీ పడిపోయే దాంట్లో కూడా మీరు ఇందులో బెనిఫిట్ తీసుకోవచ్చు ఎస్ఐఎఫ్లో. ఇలా ఐటీలో ఏదైనా ఒక మీరు స్టాక్ని కానీ సెక్టర్ని కానీ తీసేసుకొని సెల్ చేయడం, 25% ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫండ్ యొక్క ఎన్ఏవిలో 25% మీరు షార్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. షార్ట్ అంటే మీ దగ్గర లేని దాన్ని ముందే అమ్మి ప్రాఫిట్ తీసుకుని ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. అది ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఎఫ్ఎండో చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అంటే ఒక సైడ్ మీకు మార్కెట్ పెరగడం, బ్యాంకింగ్ సెక్టర్ పెరగడం వల్ల లాభం యాడ్ అవుతుంది, అండ్ ఇంకొక సైడు ఒక స్టాక్ పడిపోవడం వల్ల ద్వారా మీరు ఫ్యూచర్ని అమ్ముతున్నారు, ఇప్పుడే అది హై రేట్లో అమ్ముతున్నారు, రేపు అది పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది మీ ఫండ్కి యాడ్ అవుతుంది. అంటే ఈ షార్టింగ్ అనేది మ్యూచువల్ ఫండ్లో అవైలబుల్ ఉండదు. అలాగే మీకు పిఎంఎస్లో అవైలబుల్ ఉంటుంది, ఎస్ఐఎఫ్లో అవైలబుల్ ఉంటుంది. ఈ లాంగ్ షార్ట్స్ పిఎంఎస్లో కూడా మీకు అన్హెడ్జింగ్ అనేది ఉండదు, ఓన్లీ హెడ్జింగే ఉంటుంది ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో మన వీటిలలో. ఇందులో ఎస్పెషల్లీ ఇప్పుడు సెబీ ఒక రిపోర్ట్ చూసినట్టయితే ఈ ఎఫ్ఎండ్ఓలో అవుట్ ఆఫ్ 9 people in 10 లాస్ బుక్ చేస్తున్నారు అనేది సెబీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ మన 1% ఎవరు? ఆ 1% ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైతే హెవీలీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటాయో, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళకు మాత్రం బెనిఫిట్ వస్తుంది. అలాంటి బెనిఫిట్ని మనం నార్మల్ పీపుల్కి అందివ్వాలనేది ఎస్ఐఎఫ్ యొక్క అంతిమ లక్ష్యం. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఎస్ఐఎఫ్ అనగానే మరి ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇందులోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి లాంగ్ తెలియదు, షార్ట్ తెలియదు, అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో ఒక క్లారిటీ అనేది తెలియనప్పుడు వాళ్ళు ఇందులోకి రాకూడదని మినిమం థ్రెషోల్డ్ వచ్చేసరికి 10 lakhs పెట్టారు. అంటే యూ షుడ్ నో మార్కెట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐఎఫ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అడ్జస్ట్ అవుతుంది ఇందులో.
మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్ ఇవ్వడానికి కాదు ఈ ప్రొడక్ట్, రిస్క్ అడ్జస్ట్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే ఒక సైడ్ మీరు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనం చేయడానికి ఏముండదు, మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ లాంగ్ పొజిషన్ మాత్రమే మ్యూచువల్ ఫండ్లో తీసుకొని ఉంటారు. ఇక్కడ మీరు ఒక 100 రూపీస్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫస్ట్ కేటగిరీ, ఇది 80% యొక్క మీ ఫండ్ ఏదైతే ఉంటుందో మీరు లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో కాంబినేషన్ ఫ్లెక్సీ క్యాప్ ఎలాగైతే వర్కౌట్ చేస్తుందో ఆ ఫ్లెక్సీ క్యాప్ లాగా 80% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 20-25% ఏదైతే ఉంటుందో ఈ F&O కేటగిరీ, ఏది మనం ఎడ్జింగ్ చేయడం, ఆ 25% అనేది షార్ట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. దీని తర్వాత కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఈక్విటీ X100 లాంగ్ షార్ట్. X100 అంటే ఎక్స్క్లూడింగ్ టాప్ 100, ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 100 ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేయాలి. వాటిని ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలేది ఏంటి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కేటగిరీ అనేది 65% నుంచి 65% వరకు ఇందులో ఉంటుంది. ఆల్మోస్ట్ 80% కూడా మీరు తీసుకోవచ్చు. జనరల్గా 60 నుంచి 70% అది తీసుకుంటారు. 25% ఏదైనా షార్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ దాంతో పోలిస్తే ఫ్లెక్సీ క్యాప్ అనుకున్నప్పుడు ఇది లార్జ్ అండ్ మిడ్ కేటగిరీకి వస్తుంది, లేదా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ యొక్క రిస్క్ ఇది క్యారీ చేస్తుంది అండ్ రిటర్న్ కూడా అంతే విధంగా క్యారీ చేస్తుంది. రిటర్న్ ఎంత వస్తుందో లాస్ట్లో ఒక్కొక్క దాన్ని చెప్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి సెక్టోరియల్ లాంగ్ షార్ట్. అంటే ఈ కేటగిరీలో ఏంటంటే ఏదైనా ఒక 4 సెక్టార్లు తీసుకుంటారు. ఈ 4 సెక్టార్లో మీ 80% ఆఫ్ ద ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 20-25% ఏదైతే ఉంటుందో షార్ట్ చేస్తారు. ఈ సెక్టర్ రొటేషన్ అనేది మార్కెట్లో ఏ విధంగా సెక్టర్స్ మనకు పర్ఫామ్ చేస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళొక ఐడియాతో చేయడం అనేది జరుగుతుంది. ఈ సెకండ్ కేటగిరీ డెట్లో చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా డెట్ లాంగ్ షార్ట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ సెక్టోరియల్ డెట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు డెట్లో అంత పాపులారిటీ అనేది లేదు, బికాస్ ఇందులో ట్యాక్సేషన్ అనేది స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్సేషన్ అనేది వస్తుంది. జనరల్లీ ఈ డెట్ కేటగిరీలో కూడా ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డెట్ ఫండ్స్లో ఏదైతే ఉంటుందో మీరు ఎనీ 2 కంపెనీ యొక్క సెక్టార్స్లో అంటే టూ కంపెనీస్లో మీరు 2 and more ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాటిలలో 60 నుంచి 80% ఆఫ్ ద ఫండ్ అనేది వెళ్తుంది. మ్యాక్సిమం ఒక స్టాక్లోకి 75% అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మిగిలిన 25% మళ్ళీ షార్ట్ చేయడానికి ఇచ్చారు. తర్వాత సెక్టోరియల్ డెట్, సేమ్ మళ్ళీ డెట్లో కూడా సెక్టార్స్ ఉంటాయి కదా, వాటిలలో సేమ్ ఈ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. డెట్లో మీకు పెద్ద పాపులారిటీ అనేది ఏం లేదు. థర్డ్ కేటగిరీ హైబ్రిడ్ కేటగిరీలో మళ్ళీ మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం అనేది ఉంది. హైబ్రిడ్లో ముందు మల్టీ అసెట్ అలొకేషన్, యాక్టివ్ అలొకేషన్ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది ఉంటుంది. అంటే దీని ఏంటి, ఇందులో మీకు గోల్డ్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, రీట్స్ ఉంటాయి, ఇన్విట్స్ ఉంటాయి. అంటే అక్రాస్ మల్టీ అసెట్ ఫండ్ ఎలా పనిచేస్తుందో ఈ మల్టీ అసెట్ అలొకేటర్ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది అలా పనిచేస్తుంది, రైట్. దీని తర్వాత సెక్టోరియల్ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ ఫండ్ అని అంటారు. ఈ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనమాట. ఈ హైబ్రిడ్లో ఏంటంటే మీకు ఈక్విటీ ఉంటుంది ప్లస్ డెట్ ఉంటుంది, రెండు ఉంటాయి. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లాగా పనిచేస్తుంది. ఈ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్లో ఏంటంటే మీరు పెట్టేది 25% డెట్, 25% ఈక్విటీ, తర్వాత మిగిలింది షార్ట్కి 25% ఇస్తారు, మిగిలిన 25% అనేది ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ద మేజర్ అడ్వాంటేజ్ లాస్ట్ దాంట్లో ఏంటంటే మీరు పెట్టేది ఆల్మోస్ట్ డెట్లో ఎక్కువ ఉన్నప్పటికీ మీకు ఈక్విటీ ట్యాక్సేషన్ అనేది వస్తుంది. ముందుగా ఈ 7 రకాల యొక్క ఏదైతే SIF కేటగిరీస్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా మీరు ట్యాక్సేషన్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఏదైతే ఈక్విటీ అండ్ హైబ్రిడ్ ఉన్నాయో ఇవి రెండిట్లలో కూడా మీకు మ్యూచువల్ ఫండ్లో ఉండే షార్ట్ టర్మ్ 20%, లాంగ్ టర్మ్ 12.5% యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మీరు ఫ్లెక్సీ క్యాప్ అనుకున్నారో ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్, అందులో మీకు అప్ టు 12% వరకు ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు. రెండోది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఏదైతే X100 అన్నాం, అంటే టాప్ లార్జ్ క్యాప్ కాకుండా మిగిలిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు అప్ టు 14% వరకు రిటర్న్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత హైబ్రిడ్ కేటగిరీలో మల్టీ అసెట్ ఉంది కదా, మల్టీ అసెట్లో మీకు జనరల్గా ఉన్న మల్టీ అసెట్ కంటే ఇందులో కొంచెం రిటర్న్ కన్జర్వేటివ్ ఉండొచ్చు. అండ్ అందులో మీకు ఒక 9% వరకు ఉంటుంది. రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ కేటగిరీలో మీకు సేమ్ ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కాబట్టి అటు 9 to 10% వరకు రిటర్న్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే డెఫినెట్లీ ఏదైనా రిస్క్ ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం చూసుకున్నట్లయితే రిస్క్ తక్కువ ఉంటూనే
రిటర్న్ అనేది కూడా జనరేట్ అయ్యే విధంగా ఇక్కడ ఎస్ఐఎఫ్ అనేది కనిపిస్తా ఉంది. ఎస్ ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే మీరు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇది ఒక కోర్ పోర్ట్ఫోలియో లాగా కాకుండా షార్ట్ పోర్ట్ఫోలియో లాగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కోర్ పోర్ట్ఫోలియో మీరు మ్యూచువల్ ఫండ్లో కానీ జనరల్ స్టాక్స్లో కానీ ఏదైతే ఉంటుందో 70-80% అది ఉన్న తర్వాతే మీరు ఎస్ఐఎఫ్కి రావాలి. ఎస్ఐఎఫ్ అనేది నాట్ ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్, నాట్ ఆల్టర్నేటివ్ స్టాక్ ట్రేడింగ్ కానీ మీరు ఇన్వెస్టింగ్ కానీ. ఎస్ఐఎఫ్ అనేది ఏదైతే మనం షార్టేజ్ అని బయట తీసుకుంటే ఫెయిల్యూర్ అవుతున్నారో దానికి ఒక చిన్న టూల్ ఇక్కడ క్రియేట్ చేసి ఇచ్చారు తప్ప ఇది ఒక ఆల్టర్నేట్ కాదు. కాకపోతే మీకు ఫాలోయింగ్ మార్కెట్లో బెనిఫిట్ తీసుకురావడం వల్ల మీ యొక్క రిస్క్ను కాపాడుతుంది. ఏదైతే మార్కెట్లో ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్ మీకు 30%, 20% పడిపోతుందో ఆ టైంలో వీళ్ళు ఒక 20-30% సేవ్ చేయగలిగారు అనుకోండి, మార్కెట్లో ఫండ్ తగ్గనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మళ్ళీ బుల్ మార్కెట్ వచ్చినప్పుడు తొందర పికప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. కాకపోతే మళ్ళీ దీనికి 5 years అండ్ తక్కువ టైం ఉన్న వాళ్ళు అసలు ఎస్ఐఎఫ్ సైడే చూడొద్దు. ఓన్లీ మీరు ఈవెన్ హైబ్రిడ్ కేటగిరీలోకి వచ్చినా కూడా హైబ్రిడ్లో బయట ఏదైతే రిటర్న్ వస్తుందో ఎస్ఐఎఫ్లో కూడా అదే రిటర్న్ వస్తుంది. ఏదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన ఇన్వెస్టర్స్ ఉంటారో అండ్ మనం ఇంకో విధంగా ఇప్పుడు మనం ఎఫ్ఎండో చేస్తే డెఫినెట్లీ లాస్ అయిపోతుంది తెలిసిందే. ఇక్కడ మనకు ఏఎంసీ టీమ్ హ్యాండిల్ చేస్తుంది మన తరపున. ఏదైతే షార్ట్ అండ్ లాంగ్ అండ్ హెడ్జింగ్స్ ఉంటాయో వీటిని ఏఎంసీ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళ యొక్క రీసెర్చ్ టీమ్ ఫండ్ మేనేజర్ మనకి ఇక్కడ వాళ్ళ యొక్క నాలెడ్జ్ను ఉపయోగించుకొని మన ఫండ్ మేనేజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఆ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు వి వర్సెస్ మార్కెట్ లాగా ఉన్న వాళ్ళం, మార్కెట్తో మనం ఉంటాం అనమాట. జనరల్గా ఎస్ఐఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. పిఎంఎస్లో ఎవరైతే 50 lakhs పెట్టలేరు, ఏఎఫ్లో అయితే మీరు 1 crore పెట్టాల్సి వస్తుంది. వాటి యొక్క సేమ్ బెనిఫిట్స్ అనేది ఎస్ఐఎఫ్లో తీసుకురావడం అనేది జరిగింది. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్, న్యూ ఇన్వెస్టర్కి మనం ఇప్పటికి చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక ప్రాపర్ హిస్టరీ అనేది లేదు. ఎస్ఐఎఫ్ ఏంటంటే ఒక 2-3 years కానీ గడవంది. మనం ఎప్పుడు కూడా దీన్ని ఒక ప్రాపర్గా అన్ప్రాపర్ అని డిసైడ్ చేయడానికి ఉండదు. బట్ టెక్నికల్లీ మీరు చూసినట్టయితే జనరల్లీ మ్యూచువల్ ఫండ్ కంటే ఇంకో కొంచెం రిస్క్ తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు హైబ్రిడ్ కేటగిరీ కానీ లేదా ఈక్విటీ లాంగ్ షార్ట్ ఏదైతే ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఉందో వాటిని ఇప్పుడు ట్రై చేయొచ్చు. ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఎక్కడ వస్తుంది అని అంటే ఎక్కడైతే షార్ట్ చేస్తున్నారు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఈ స్టాక్ పడుతుంది కాబట్టి బెనిఫిట్ తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఆయన తీసుకున్న స్టాక్ అనేది పడలేదు అనుకోండి, ఆయన తీసుకున్న సెక్టర్ అనేది పడలేదు అనుకోండి, డెఫినెట్ ఇట్స్ ఏ లూజింగ్ ఆఫ్ మనీ. మ్యూచువల్ ఫండ్లో ఎలాగైతే నెగిటివ్ రిటర్న్ వస్తాయో ఎస్ఐఎఫ్లో కూడా నెగిటివ్ రిటర్న్ వస్తుంది. ప్యారలల్లీ మీకు ఏంటంటే ఆల్టర్నేటివ్ మీకు అక్కడ ఒక 10% తగ్గితే ఇక్కడ 8% తగ్గచ్చు, అంతే తేడా. కాకపోతే కంప్లీట్గా డిఫరెంట్గా కొత్త ప్రోడక్ట్ అని ఎగ్జైట్ అవ్వడానికి ఉండదు. ఎస్ ఆల్రెడీ ఒక 30-40 lakhs 50 lakhs పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు అడిషనల్గా ఒక 10 lakh rupees ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని బెనిఫిట్ అనేది చూడవచ్చు. ఎందుకంటే డైవర్సిఫై అయిపోతుంది అండ్ షార్ట్ కేటగిరీ అనేది మనం డైరెక్ట్ చేయలేం కాబట్టి త్రూ ప్రొఫెషనల్ ద్వారా చేసే ప్రయత్నం అనేది ఎస్ఐఎఫ్లో జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎస్ఐపి అనేది ఆల్రెడీ చాలా మందికి అలవాటు అయిపోయిన ప్రాసెస్ అనేది ఇది కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్కి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. మార్కెట్కి అనుగుణంగా అందులో లాంగ్ టర్మ్ దృష్ట్యా తప్ప షార్ట్ టర్మ్ చూడడానికి ఎటువంటి స్కోప్ అయితే లేని ప్రోడక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్. ఇక ఎస్ఐఎఫ్ దేనికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ విత్ మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే రిస్క్ అనేది మినిమైజ్ అవుతూ ఉంది క్లియర్గా. అండ్ డిఫరెంట్ ఫండ్స్ అయితే ఇందులో పెట్టడం, ఆ పెట్టిన ఫండ్స్లో వచ్చే రిటర్న్ కూడా కొన్ని చోట్ల 14% అనేది మినిమం చూపించడం అనేది కంపేరిటివ్ మ్యూచువల్ ఫండ్ మినిమం 12% అనేది అంటూ ఉంటారు. కాబట్టి 2% డిఫరెన్షియేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ వీటితో పాటుగా ఓవరాల్గా ఎస్ఐఎఫ్ అనేది ప్యూర్లీ రిస్క్ని మేనేజ్ చేయడానికి డిజైన్ చేయబడ్డ ప్రోడక్ట్ అయితే కనిపిస్తూ ఉందండి. మీ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ అనేది ఉండి దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి పిఎంఎస్ అనే దాంట్లో ఒక 50 lakhs మినిమం. కాబట్టి ఈ 10 lakhs అనే అమౌంట్లు నిజంగా ఒక చోట బల్క్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎస్ఐఎఫ్ ఒక బెటర్ ఆప్షన్గా అయితే కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా మనకి ఇక్కడ మధు గారు చెప్పడం జరిగింది. మరి వీటిపై మరింత మీకు అపాయింట్మెంట్ కావాలనుకున్న దేని గురించి అయినా సరే సార్ డైరెక్ట్గా సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.